బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి. కేటీఆర్ అరెస్ట్ను చేయాల్సిందే. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ధరణి కేసులు ఎట్టుపోయినాయి. అధికారులపై దాడులు చేయడం ఏంది అని ఫైర్. ఏంది బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలట. బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలనేది ఒకటి, కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలనేది రెండు. ఈ రెండు మాత్రమే. వీటి కోసమే బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రిగా ఎన్నుకున్నట్టు కనబడతాను. బీజేపీ ప్రభుత్వం ఈయనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇచ్చిందంటే, ఒకటి బీఆర్ఎస్ను బ్యాన్ చేయమని తిరుగు ప్రజలల్లా, రెండు కేటీఆర్ని అరెస్ట్ చేయమని చెప్పు. ఇంతకు మించిగా ఏ బాధ్యతలు లేవు మీకు బండి సంజయ్ గారు అన్నట్టు మోడీ గారు చెప్పినట్టు, ఆ బీజేపీ ఎన్డీఏ సర్కార్ చెప్పినట్టు కనబడుతున్నది. కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయాలి, దేని విషయంలో అరెస్ట్ చేయాలి అనేది ఒక ఒక క్లియర్ కట్గా చెప్పు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి, అసలు ఎక్కడ అవినీతి నిరూపించబడిందని అరెస్ట్ చేయాలి, ఆయన ఎందులో అవినీతి చేసిందనేది అరెస్ట్ చేయాలి. అదొకటి. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బ్యాన్ చేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్లనే ఈరోజు నీలాంటి వ్యక్తులు, సబ్జెక్ట్ లేని వ్యక్తులు కూడా కేంద్ర మంత్రులైంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం వల్లనే, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడడం వల్లనే రేవంత్ రెడ్డి లాంటి ఓ సబ్జెక్ట్ లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. నిన్ను కేంద్ర మంత్రిగా చేయడంలో కావచ్చు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంలో కావచ్చు, కేసీఆర్ పాత్ర పరోక్షంగా ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకేనా మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయమనేది, బీఆర్ఎస్ని బ్యాన్ చేయమనేది?